హాయ్ హలో మామ బ్రోస్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు డిఎఫ్ఎక్స్ తెలుగు ఛానల్. ఎస్, చాలా గ్యాప్ వచ్చేసింది వీడియో పెట్టి. చాలా 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 గ్యాప్ వచ్చింది. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. ఎస్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో రోటో బ్రష్ టూల్ ని యూజ్ చేసుకుని రోటో ఎలా వేయాలో చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి అవతల వరండి. తర్వాత చూసుకున్నామైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుందాం. న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకుందాం. న్యూ కాంపోజిషన్ తీసుకోండి. 1920x1080 వీడియో ట్రాక్ చేసుకోండి టైమ్ లైన్లోకి. ఈ వీడియో వచ్చేసి నేను పిక్సెల్స్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. అందులో అన్నీ ఆల్మోస్ట్ ఫ్రీగానే దొరుకుతాయి. మంచి మంచి ఫుటేజెస్ దొరుకుతాయి. 4K రెజల్యూషన్, 1080 రెజల్యూషన్స్ అన్నీ దొరుకుతాయి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ వీడియోకి రోటో వేయాలి. సో స్టార్టింగ్ ఫ్రేమ్కి వెళ్ళిపోండి. ఇక్కడ రోటో బ్రష్ టూల్ అని ఉంటుంది. Alt+W షార్ట్కట్. Alt+W ప్రెస్ చేస్తే మీకు రోటో బ్రష్ యాక్టివేట్ అయిపోతుంది. రోటో బ్రష్ ఇక్కడ వేయడానికి కుదరదు, ఎందుకంటే ఇది కాంపోజిషన్ విండో. ఈ కాంపోజిషన్ విండోలో మీకు ఇక్కడ రోటో వేయడానికి కుదరదు. రోటో వేయాలి అంటే లేయర్ విండోలోకి వెళ్ళాలి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే లేయర్ విండోలోకి వెళ్తాం. ఇదిగోండి లేయర్. ఆ లేయర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ వస్తుంది. మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవడం కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకున్నారు కదా, ఇక్కడ చేంజ్ చేసుకున్నది ఇక్కడ వచ్చేసింది, చూసారా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం రోటో స్టార్ట్ చేద్దాం. ఈ గ్రీన్ బ్రష్ ఏదైతే వస్తుందో ఈ గ్రీన్ బ్రష్ వచ్చేసి మనకి రోటో వేయడానికి అయిపోతుంది. ఈ గ్రీన్ బ్రష్తో జస్ట్ అలా డ్రాగ్ చేస్తే చాలు. మీరు అలా పెయింట్ చేస్తే ఆ పార్ట్ వరకు అదే డిటెక్ట్ చేసుకుంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డిటెక్ట్ చేసుకుంటుంది. కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని మీరు ఎక్కడైతే రోటో వేయాలనుకుంటున్నారో జస్ట్ అలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ మనం రోటో అయితే ఇస్తాం. ఇక్కడ మనకి అన్వాంటెడ్ ఏరియా అయితే సెలెక్ట్ అయింది. అది ఇప్పుడు మనం అన్మాస్క్ చేద్దాం. ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ రెడ్ కలర్ మార్క్ అయితే వస్తుంది అన్నమాట. రెడ్ కలర్ వచ్చేసి అన్మాస్కింగ్కి యూజ్ చేస్తాం మనం. అక్కడ మీకు అన్వాంటెడ్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ మీరు అలా డ్రాగ్ చేస్తే అక్కడ అన్మాస్క్ అయిపోతుంది. మీకు అక్కడ ఫ్రీజ్ అని కనపడుతుంది కదా, ఇదేంటంటే మనం వేసిన రోటోని జస్ట్ ప్రీ రెండర్ చేస్తాం అన్నమాట. ఒకసారి మనం అది ప్రెస్ చేసి చూద్దాం ఎలా వస్తుంది, రోటో ఎంత వరకు కరెక్ట్గా పడిందని. ఓకే, నాకైతే ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం మోషన్ బ్లర్ ఆన్ చేసుకుందాం. ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మోషన్ బ్లర్ కనిపిస్తుంది. కంట్రోల్ లో మోషన్ బ్లర్ ఆన్ చేసుకుందాం. ఇది ఎందుకంటే మోషన్ ఎక్కువ ఉన్న దగ్గర మనకి మోషన్ స్మూత్ గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే హైయర్ క్వాలిటీ కూడా అక్కడ చెక్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ స్మూత్ వస్తుంది, కొంచెం రియలిస్టిక్ గా వస్తుంది అనమాట. సో ఓకే, ఒకసారి కాంపోజిషన్ విండోలోకి వస్తే మనకు అలా వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. అండ్ అలాగే ఒకసారి ఎడ్జ్ చెక్ చేసుకున్నట్టయితే మనకి అవుట్ సైడ్ లో వైట్ ఎక్కువ వస్తుంది. దాన్ని తీయడానికి ఇక్కడ షిఫ్ట్ ఎడ్జ్ అని ఉంది కదా, షిఫ్ట్ ఎడ్జ్ లో మైనస్ పెట్టండి. మైనస్ పెట్టాలంటే మనకి ఎడ్జ్ లోపల కట్ అవుతుంది. -20 ఇచ్చేసేయండి వాల్యూ. అక్కడ మనకి ఎడ్జ్ కట్ అవుతుంది అనమాట, వైట్ ఎడ్జ్. అండ్ కలర్ వచ్చేసి 10 ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. టైమ్ లైన్ లోకి డ్రాగ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కింద ఉండేలా చూసుకోండి. అది వచ్చేసి స్కేల్ చేసుకోండి, ఎడ్జెస్ అయితే మిస్ అవ్వకుండా మీకు నచ్చినట్టు మీరు మ్యాచ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వీడియోకి వర్జిన్ బ్లర్ అయితే అప్లై చేద్దాం. ఎఫెక్ట్స్ అండ్ కంటెంట్ ప్రీసెట్స్ లోకి వచ్చి వర్జిన్ బ్లర్ అని టైప్ చేస్తే వర్జిన్ బ్లర్ వస్తుంది. దాని వాల్యూ వచ్చేసి మీ ఇష్టం, మీకు ఎక్కడ ఓకే అనిపిస్తే అక్కడ వరకు మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, నాకైతే ఇది ఓకే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ లేయర్ ఒకటి తీసుకోండి.
అండ్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లోకి వెళ్ళి లిమెట్రీ కలర్ని సెట్ చేసి ప్రాక్టీస్ స్టాప్ చేసుకోండి. అండ్ మీకు ఎలా అయితే ఈ కలర్ ఓకే అనుకుంటున్నారో అక్కడ కలర్ కరెక్షన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్ని కొంచెం యాడ్ చేసుకోండి. అంతే ఇంకా. నెక్స్ట్ ఇది ఈ రోజు వీడియో అయితే రోటో బ్రష్ యూజ్ చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రోటో ఎలా వేయాలో చూసాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ఏది కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, నేను చూస్తాను, ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ధీరజ్ ఫ్రమ్ డిఎఫ్ఎక్స్ తెలుగు ఛానల్.